హలో దోస్తులు, ఈరోజు మన స్టైల్లో చికెన్ ఎలా చేసేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని కలర్ వచ్చిన తర్వాత దాంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత దీంట్లో అయితే టమాటా అలానే ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని దీన్ని అయితే మూత పెట్టి బాగా మగ్గనించిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్లో అయితే పసుపు ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం. దాన్ని అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకొని బాగా మగ్గించాలి. మూత పెట్టుకొని పైకి వాటర్ వచ్చేంత వరకు అయితే మగ్గనించాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత అయితే దీన్ని అయితే ఒకసారి కలుపుకొని కొంచెం అయితే దీన్ని మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో అయితే ధనియా పౌడర్ అలానే జీరా పౌడర్ అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకొని అయితే దీన్ని అయితే కాసేపు మళ్ళీ సిమ్లో పెట్టుకొని బాగా అయితే వేగనిచ్చేసుకోవాలి. చికెన్ ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మసాలా అన్నీ వేసేసి అయితే బాగా వేగించిన తర్వాత లాస్ట్లో అయితే మనం కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి మనం కలిపేసుకొని కొంతసేపు అయితే అలానే వదిలేవాలి. బాగా మగ్గించుకొని తీసేసుకుంటే మన వేడి వేడి చికెన్ అయితే రెడీ.